రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మూడ్చింతలపల్లి మున్సిపాలిటీలోని 9వ వార్డు కౌన్సిలర్గా నామినేషన్ను దాఖలు చేసి ప్రజల్లో విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు పెద్దిరెడ్డి శ్రీలత వెంకటరెడ్డి గారు. మరి ఈ నేపథ్యంలో ప్రజల్లోకి వారు ప్రచారంలో వెళ్ళినప్పుడు ఎలాంటి స్పందన వస్తుంది? వారు కౌన్సిలర్గా ఎందుకు నామినేషన్ను దాఖలు చేశారు? అసలు ప్రజలకి ఏం చెయ్యబోతున్నారు? కాంగ్రెస్ పార్టీ ఎలాంటి పథకాలను ఇస్తుంది అనే విషయాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. మీరు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలలో కౌన్సిలర్గా నామినేషన్ను దాఖలు చేశారు. అసలు ఈ యొక్క గ్రామానికి ఏం కావాలని చెప్పి మీరు కౌన్సిలర్గా నామినేషన్ దాఖలు చేశారు? ప్రజలకు సేవ చేయాలని నేను నామినేషన్ దాఖలు చేశాను. సేవ అంటే ఎలాంటి సేవ చేయాలనుకుంటున్నారు? గ్రామ సేవ, ఆడవాళ్ళకు అవసరాలు ఉన్నాయని తీర్చడానికని నామినేషన్ వేశాను. ఆడవాళ్ళ అవసరాలు తీర్చడానికని. ఇప్పటి వరకు రాజకీయంగా ఎక్కువగా మగవాళ్ళే ఉంటున్నారు. సో మీరు మహిళగా ముందుకొచ్చారు. సో మహిళలకు ప్రత్యేకంగా ఏం చేయబోతున్నారు? మహిళలకు ఇందిరమ్మ ఇండ్లు, ఫ్రీ బస్ టికెట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అన్నీ ప్రొవైడ్ చేసి వాళ్ళకి అన్ని అవగాహన కల్పించడానికని ఈ రంగంలో దిగానండి. 9వ వార్డు కౌన్సిలర్గా ప్రజల వద్దకు మీరు వెళ్ళినప్పుడు, అంటే అభ్యర్థిగా వెళ్ళినప్పుడు ప్రజలు ఎలాంటి స్పందన వస్తుంది? ప్రజలు ఏమంటున్నారు? ప్రజలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. సో అదే నమ్మకంతో నేను ఈ బరిలో దిగి గెలిచి రేవంత్ గారికి సాయం చేయాలని నిశ్చయించుకున్నాను. రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నారంటున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఎంతవరకు చేరాయి ఈ గ్రామంలో? ప్రతి ఒక్కరికి చేరాయండి. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ నుంచి సన్న బియ్యము, రేషన్ కార్డులు, అన్నీ ఫ్రీ బస్సు అన్నీ అందుబాటులోకి వచ్చాయి. అందుకని కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకొని కాంగ్రెస్ పార్టీ నుండే అభ్యర్థిగా ఎందుకు వచ్చారు? ముందు నుంచి మా ఆయన 25 సంవత్సరాలు, నా పెళ్లి కాక ముందు నుంచి అతను 25 సంవత్సరాల నుంచి కాంగ్రెస్లోనే సేవ చేసుకున్నాడు. అందుకని నేను కూడా తనకి సపోర్ట్ చేస్తున్నాను. అంటే కాంగ్రెస్ పార్టీలోనే ఫస్ట్ నుండి ఉన్నారు కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ తరపు నుండే ప్రజల్లోకి వెళ్తున్నారు. సో మిమ్మల్ని కౌన్సిలర్గా గెలిపిస్తే ప్రజలకు ఏం చేస్తారు? ప్రభుత్వం ఏమేమి పథకాలు అన్నీ అందిస్తుందో అవన్నీ గ్రామానికి అందిస్తాను, ప్రజల్లోకి తీసుకొస్తాను. వాళ్ళందరికీ అవగాహన కల్పించి వాళ్ళందరికీ మంచి చేయాలని కోరుకుంటున్నాను. అంటే ఎన్నికలు వచ్చినాయి అని అంటే అభివృద్ధి చేస్తాం, అందుబాటులో ఉంటామని ప్రతి నాయకుడు చెప్తూ ఉంటాడు. సో మిమ్మల్ని పర్టికులర్గా ఎందుకు జనం ఎన్నుకోవాలి? మన ప్రభుత్వం ఇస్తున్నవన్నీ కూడా వాళ్ళందరికీ అందుతున్నాయి కాబట్టి వాళ్ళందరూ గెలిపిస్తారనే నమ్మకంతో ఈ రంగంలోకి దిగి వాళ్ళందరికీ రేవంత్ గారు చేసిన సేవలన్నింటినీ కూడా చెప్పడానికి, తెలియజేయడానికి, ఆయన్ని గెలిపించడానికి దిగాను. 9వ వార్డులో ప్రధానంగా మీరు గుర్తించిన సమస్యలు ఏంటి? డ్రైనేజ్ ప్రాబ్లము, కొంచెం వాటర్ ప్రాబ్లం, ఇందిరమ్మ ఇండ్లు. ఇప్పటి వరకు ఎంతమందికి వచ్చాయండి ఇందిరమ్మ ఇండ్లు? ఉద్దమరికి 70 ఇండ్ల వరకు వచ్చినాయండి. ఇంకా లేని వరకు కూడా గెలిచిన తర్వాత ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన వారికి అందరికీ అమౌంట్ శాంక్షన్ అయిందా? అయిందండి, అవుతుంది. మీరు మీ 9వ వార్డు ప్రజలకి ఏం చెప్పదలిచారు ఈ సందర్భంగా? అందరూ కలిసి 9వ వార్డు ప్రజలందరూ నాకు ఓటేసి గెలిపిస్తే మన ప్రభుత్వం ఏమేమి పథకాలన్నీ అమలు చేస్తుందో అవన్నీ మీకు అందుబాటులోకి తీసుకొస్తాను. నా వంతు సహాయం నేను చేస్తాను. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.